నిద్రావస్థలోని కుండలిని మేలుకొలుపుటకు సాధకుడు ప్రధానంగా సంపూర్ణంగా కోరికలు లేకుండా పూర్తి ఆరోగ్య స్థితిలో ఉండవలెను. ఆర్షడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు అతీతంగా ఉండవలెను. అంతేకాక ఇతర మురికి అయిన, అపరిశుభ్రమైన, అపవిత్రమైన, కల్తీ అయిన పదార్థములు నాడులలో ఏమాత్రము ఉండరాదు. కోరికలకు అతీతంగా, పంచేంద్రియములకు అతీతంగా ఉండవలెను. ఎవరైతే మెదడులో అనేకమైన మలినములతో, ఆలోచనలతో కూడి ఉంటారో వారికి కుండలిని చైతన్యపరచుట కష్టసాధ్యమే. కేవలం బలవంతంగా ఆసనములు, ప్రాణాయామము, ముద్రలు మరియు ఇతర యోగ సంబంధమైన సాధనలను కుండలిని ప్రజ్వలింపచేయుటకు ప్రయత్నిస్తారు. అట్టివారు ఫలితములను పొందలేరు. అటువంటి వారు నిర్గుణమైన కుండలిని నిచ్చెనను అధిరోహించలేరు. సక్రమ మార్గమును పాటించక, నియమ నిబంధనలను ఉల్లంఘించి అభ్యాసము చేసిన సాధన పక్వమునకు చేరలేదు. ఈ విధంగా క్రమరహితంగా అభ్యాసము చేయువారు సాధారణంగా శారీరకమైన బలహీనతలు, దుర్లభమైన సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. యోగ శాస్త్రమందు గాని, వాటి వ్యవస్థల యందు గాని, ప్రమాణముల యందు గాని, సూత్రముల యందు గాని, విధానముల యందు గాని లోపములు లేవు. సాధకునిలో మొదలు శుద్ధత్వం ఉండాలి. తర్వాత అభ్యాసమునకు సంబంధించిన ఆచరణీయమైన పరిజ్ఞానం సంపాదించాలి. అమలు పరచటంలోనే ప్రయోజనములన్నీ ఉన్నాయి. సద్గురువును ఆశ్రయించుట, నిరంతర సాధన, నమ్మకము, భక్తి, శ్రద్ధలు, క్రమశిక్షణ, ఓపిక అవసరం. ఎవరైతే కుండలిని శక్తిని మేలుకొలుపు ప్రయత్నంలో, సాధన పురోగతి సమయంలో, ప్రక్రియలో అనేకమైన స్వార్థపరమైన, భౌతిక, ప్రాపంచికమైన ప్రయోజనాలకు మనసు పురుగొల్పును, అప్పుడు వీటికి బానిసై లొంగిపోయిన ధ్యేయమును సాధించలేడు. ఇది మాయతత్వమే సుమా. మాయాజాలము నిన్ను పురిగొల్పుతుంది, ప్రేరేపిస్తుంది, ప్రలోభం కలుగజేస్తుంది. ప్రపంచ విషయాలు అహంకారము ఆకర్షిస్తాయి, పాప కార్యానికి పురిగొల్పుతుంది. సాధకులు అట్టి దుష్ట ప్రభావములను ఎదుర్కొనును, తిరగగొట్టు లేదా వాటి ప్రభావానికి గాని, హానికి గాని లోను కాకుండా ఉండుటకు కావలసిన శక్తి సామర్థ్యములు కలిగి ఉండవలెను. కుండలిని ప్రజ్వలింపచేయుట చాలా శ్రేష్టమైన పవిత్ర సాధన. బ్రహ్మ విద్య సాధన, ఆత్మ సాక్షాత్కార సాధన, పరిశుద్ధ శరీరము, మానసిక స్థితి, మాలిన్యరహితమైన మనస్సు అవసరం. సంపూర్ణ యోగశాస్త్ర జ్ఞానము, పరిజ్ఞానము, కుండలిని తత్వము, దాని పూర్వోత్తరాలు, మహాత్మ్యములు తెలిసి ఉండాలి. కుండలిని ప్రాప్తి సాధన సూత్రములు, సిద్ధాంతములు, ప్రయాణముల విధానమును గురించి తగినంత అవగాహన అత్యావశ్యకం. ఎవరికైతే కుండలిని మరియు దాని సాధనా సాహిత్యము నిలకడైన సాధన చేస్తారట్టి వారు కోరిన ఫలితములను శీఘ్రంగా పొందగలరు. జ్ఞానము, సాధన రెండూ కలిసి సమానంగా ఉండాలి. కేవలం సాధన వృధాయే, ఆచరణ లేని జ్ఞానం వృధాయే. ప్రాణాయామము, ఆసనములు, ముద్రల అభ్యాసము ద్వారా హఠయోగులు మెదడు ఏకాగ్రత మరియు శిక్షణ సాధన ద్వారా రాజయోగులు భక్తి మరియు సమగ్ర నిర్దిష్టమైన స్వతహా సమర్పణా భావంతో భక్తియోగులు, విశ్లేషణ ప్రక్రియ సంకల్పంతో జ్ఞానయోగులు, మంత్రములతో తంత్రయోగులు. గురువు యొక్క అనుగ్రహంతో శిష్యులు అనగా గురువుల యొక్క సూపులతో తగులుట వలన, సంకల్పముల వలన కుండలిని ప్రజ్వలింపచేయవచ్చు. కుండలిని ప్రజ్వలింపచేసే దాన్ని సహస్రార చక్రంలో ఐక్యము చేయుట వలన సమాధి స్థితి ఏర్పడుతుంది, ముక్తి లభిస్తుంది. కుండలిని మేలుకొల్పనది సమాధి స్థితి ఏర్పడదు. వారి వారి సంస్కారము కొద్దీ కొందరి సాధకులకు పైన తెలిపిన వాటిలో ఏదో ఒకటి అభ్యాసము చేసిన అట్టి వారిని కుండలిని శీఘ్రంగా ప్రేరేపిస్తుంది. మరికొద్ది మంది అనేక పద్ధతుల మిశ్రమము అభ్యాసము చేసినా గాని ఫలితం లభించదు. ఆధ్యాత్మిక మార్గంలో వారి వారి సాధనా ప్రయత్నము, తీవ్రత, కృషిపై ఆధారపడి ఉంటుంది. విలువ చెల్లించనేది ఫలితములు లభించవు. సద్గురువులు శిష్యుల స్థితిగతులను, అభివృద్ధి లెవెల్స్ను బట్టి గమనించి వారికి సమంజసమైన పద్ధతిని నేర్పి రహస్యములను బహిర్గతము చేసి తక్కువ కాలంలో విజయవంతంగా శక్తిని ప్రజ్వలింపచేయుటకు సహాయపడెదరు. అనన్య భక్తి శ్రద్ధలో నిరంతర సాధన, గురు శుశ్రూష వలన సాధకుడు కుండలిని అతి సులభంగా మేలుకొల్పగలడు. కానీ దాన్ని పైకి ప్రయాణింపచేసే షట్చక్రములను దాటించి సహస్రారంగా తీసుకొని పోవట కష్టమైన సాధన అవసరమై ఉంది. ఇట్టి సిద్ధిని పొందుటకు ఓపిక, లక్ష్య సాధన కోసం విడువని తదేక దీక్ష, ఏమాత్రము విడువని పట్టుదల, అవిచ్ఛిన్నమైన దైవానుగ్రహానుభూతి, శుద్ధత్వం, నిలకడైన ఏకరీతి సాధన అత్యవసరం. ఎవరైతే కుండలిని సహస్రారానికి తీసుకొని పోతాడో అట్టివాడే అన్ని శక్తులకు, సిద్ధులకు వాస్తవమైన సద్గురువు. అనేక మంది యోగ విద్యార్థి సాధనను మధ్య మార్గంలోనే ఆపివేస్తారు, యోగ భ్రష్టులు అవుతారు. సర్వము సాధించిన
నన్ను అహంకారము, తప్పుడు అభిప్రాయము దీనికి కారణం. కొన్ని మానసిక శక్తులు మార్మికమైన తత్వ సంబంధమైన అనుభూతులు కలిగినవని, సాధన పరిసమాప్తి అయినదని ఊహించి ధ్యేయమును సాధించామని సంతోషపడతారు, తృప్తి పడతారు. తర్వాత అట్టి శక్తులను ప్రజా సమూహానికి ప్రదర్శించవాలని కోరిక కలుగుతుంది. ప్రజలు ఉబ్బిస్తారు, పొగడతారు, భగవంతుడని పూజిస్తారు. కోరికలు, పేరు, ప్రతిష్టలు, ప్రసిద్ధి, ఖ్యాతి, డబ్బు సంపాదించి కోరికతో ప్రదర్శిస్తారు, అందులోనే జీవిస్తారు. కుండలిని ప్రజ్వలింపచేయుటకు రాజయోగము, హఠయోగము, భక్తి యోగము, సత్యయోగము తదితర మార్గములు ఉపయోగపడతాయి. కొద్ది మందికి ఒకే పద్ధతి సాధన ప్రయోజనములను ఇవ్వదు. సామరస్యమైన మిశ్రమ పద్ధతులు పాటించడం చాలామంది సాధకులలో అత్యవసరం. శరీర శుద్ధి, నాడీ శుద్ధి, మానస శుద్ధి, చిత్తశుద్ధి, బుద్ధి శుద్ధి అవసరము. భౌతిక శరీరమును శుద్ధి చేయుటకు ఈ క్రింద ఆరు రకముల సాధనలు సంప్రదాయ విహితమైనవి. వాటిని అధికారపూర్వకంగా మహాయోగులు సమ్మతించి నిర్ణయించారు.